జై శ్రీరామ్. సనాతన ధర్మానికి అందరికీ కూడా స్వాగతము. శ్రీమద్ రామాయణము బాలకాండ 37వ సర్గ. ఇందులో మొత్తము 32 శ్లోకములు ఉంటాయి. ఈ సర్గలో విశేషం ఏమిటి అంటే కొన్ని అధిక పాఠములు కూడా ఉంటాయి, అందరూ గమనించగలరు. ఇక ఈ సర్గలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం గురించిన వృత్తాంతం ఉంటుంది. ముందుగా శ్లోకములు, ఆ తరువాత వృత్తాంతము తెలుసుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుण्ड మహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయజాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాంచ దధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శరదిందుసమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపేఠనిలయే సరస్వతీ నమోస్తుతే. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశం వశయీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణా భవేత్. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తప్యమానే తపో దేవే దేవాసర్షిగణాః పురా సేనాపతిమభీప్సంతః పితామహముపాగమన్. తతో బ్రువన్ సురాः సర్వే భగవంతం పితామహం ప్రణిపత్య శుభం వాక్యం సేంద్రాः సాగ్నిపురోగమాः. యోనః సేనాపతిర్దేవదత్తో భగవతా పురా. అధిక పాఠః. సనజాతోద్య భగవన్నస్మద్వైరినిబర్హణః తత్పితా భగవాన్ శర్వహిమవచ్చికరేద్య వై తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోదయా. ఇతత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హి నః పరమాగతిః. దేవతానామజశ్రుత్వా సర్వలోకపితామహः సాంస్వయన్మధురైర్వాక్యే స్థితశానిదమబ్రవీత్. శైలపుత్ర్యాయ దుక్తం తన్న ప్రజాः సంతు పత్రిషు తస్యా వచనమక్లిష్టం సత్యమేవ న సంశయः. ఇయమాకాశగంగా యస్యాం పుత్రం హుతాశనः జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమం. జ్యేష్ఠా శైలేంద్రదుహితా మానయిష్యతి తం సుతం ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయः. తచ్ఛ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన ప్రణిపత్య సురాः సర్వే పితామహమపూజయన్. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితం అగ్నిర్నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః. దేవకార్యమిదం దేవ సంవిధత్స్వ హుతాశన. శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజా. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకः. గర్భం ధారయ వైదేవి దేవతానామిదం ప్రియం. అగ్నేస్తు వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయతు. దృష్ట్వా తన్మహిమానాం సమంతాదవకీర్యత. సమంతతస్తదా దేవీమభ్యషించత పావకः. సర్వశ్రోతాంసి పూర్ణాని గంగాయా రఘునందన
తమువాచ తతో గంగా సర్వదేవ పురోగమం అశక్తాధారణే దేవ తవ తేజస్సముద్ధతం దహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథితచేతన అథా బ్రవీదుదం గంగాం సర్వదేవ హుతాశనః ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యతాం శ్రుత్వా త్వగ్నివచో గంగా తం గర్భమతిభాస్వరం ఉత్ససర్జ మహాతేజాః శ్రోతోభ్యో హి తదా నఘ యదస్యా నిర్గతం తస్మాత్ తప్తజాంబూనదప్రభం కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం తామ్రం కార్ష్ణ్యాయ సంచైవ తైక్ష్ణ్యదేవాభ్యజాయత మలంతస్యాభవత్తత్ర పుసి సకమేవ చ యదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత నిక్షిప్తమాత్రే గర్భే తు తేజోభిరభిరంజితం సర్వం పర్వతసన్నద్ధం సౌవర్ణమభవద్వనం. అధిక శ్లోకము. తం దేశం తతో బ్రహ్మా సంప్రాప్యైనమభాషత జాతశ్చ రూపం యత్తస్మాజ్జాతరూపం భవిష్యతి జాతరూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ సువర్ణం పురుషవ్యాఘ్రహుతాశన సమప్రభం తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం తం కుమారం తతో జాతం సేంద్రా సహ మరుద్గణాః క్షీరసంభావనార్థాయ కృత్తికా సమయోజయన్ తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దదుః పుత్రోయమస్మాకం సర్వాసామితి నిశ్చితాః తతస్తు దేవతాః సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్ పుత్రస్త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలం స్కంద ఇత్యబ్రువన్ దేవా స్కన్నం గర్భపరిస్రవాత్ కార్తికేయం మహాభాగం కాకుత్సజ్వలనోపమం ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికానామనుత్తమం షడాననో భూత్వా జగ్రాహస్తనజం పయః గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తదా అజయత్సేన వీర్యేణ దైత్యసైన్యగణాన్ విభుః సురసేనా గణపతిం తతస్తమమలద్యుతిం అభ్యషించన్ సురగణాః సమేత్యాగ్నిపురోగమాః ఏష తే రామగంగాయా విస్తరోభిహితో మయా కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ భక్తశ్చ యః కార్తికేయే కాకుత్సభువి మానసః ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్. ఇది శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 37 సర్గः సమాప్తः. అందరికీ కూడా చిన్న ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇప్పుడు నేను చెప్పే శ్లోకాలలో పాఠభేదాలు కూడా ఉండవచ్చు. అందరూ కూడా దాన్ని గమనించగలరు. అలాగే ఇది స్లోగా ఉంటే కనుక మీరు యూట్యూబ్ సెట్టింగ్స్లో మీకు తగ్గ వేగం పెట్టుకుని వింటే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు 37వ సర్గ కథను తెలుసుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 36వ సర్గలో ఉమాదేవి గురించి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననము, భూదేవికి శాపము, ఇలాంటివన్నీ చెప్పిన విశ్వామిత్రుడు మరలా రాముడికి ఈ వృత్తాంతాన్ని తెలుపుతున్నాడు. ఓ రామా, పూర్వము దేవతల సేనలకు ఒక సైన్యాధిపతి కావాల్సి వచ్చాడు. దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి అగ్నిదేవుడిని ముందు పెట్టుకొని తమ కోరికను బ్రహ్మదేవుడికి ఈ విధంగా వినిపించుకున్నారట. ఓ బ్రహ్మదేవా, ఇప్పటిదాకా దేవతాసేనులకు మహేశ్వరుడు సైన్యాధిపతిగా ఉండేవాడు. కానీ ప్రస్తుతము మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. కాబట్టి మాకు వేరొక సైన్యాధిపతిని నీవే ఏర్పరవలను అని బ్రహ్మదేవుడిని వేడుకున్నారట. ఆ సమయంలో మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడట. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నారట, ఓ దేవతలారా, ఉమాదేవి శాపం వలన మీలో ఎవరికీ కూడా సంతాన యోగ్యత లేదు. కాబట్టి మీలో ఎవరో కూడా సైన్యాధిపతిని పుట్టించలేరు. ఆకాశికంగా ఉన్నది కదా, అగ్నిదేవుడి యందు ఆ మహాదేవుని రేతస్సు నిక్షిప్తమై ఉన్నది కదా. గంగాదేవి అగ్నిదేవుడి నుండి మహేశ్వరుని రేతస్సును స్వీకరించును. గంగాదేవికి అగ్నిదేవుని ద్వారా ఒక పుత్రుడు జన్మించును. ఆయనే మీ దేవసేనకు అధిపతి కాగలడు. దీనికి
ఉమాదేవి కూడా ఏమీ అభ్యంతరం పెట్టదు అని చెప్పారట బ్రహ్మగారు. ఇక బ్రహ్మదేవుని మాటలకు సంతోషించిన దేవతలందరూ కూడా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారట. ఆ తరువాత దేవతలందరూ కూడా పుత్రుని కొరకై అగ్నిదేవుడిని ప్రార్థించారట. అప్పుడు అగ్నిదేవుడు గంగాదేవి వద్దకు పోయి, ఓ గంగాదేవి, దేవతల కోరిక మేరకు నీవు నా వలన గర్భం ధరింపమని కోరాడుట. గంగాదేవి ఒక దివ్యమైన రూపము ధరించిందిట. అప్పుడు అగ్నిదేవుడు గంగాదేవిని ఆవహించారట. తనలో నిక్షిప్తమై ఉన్న మహాదేవుని రేతస్సును గంగాదేవిలోకి విడిచిపెట్టారట. అప్పుడు గంగాదేవి దేహమంతా కూడా తాపంతో రగిలిపోయిందిట. గంగాదేవి అగ్నిదేవుడితోటి, ఓ అగ్నిదేవ, నేను ఈ రేతస్సును భరించలేకపోతున్నాను, నా ఒళ్ళంతా కూడా దహించుకుపోతూ ఉంది, నాకు శరీరం వశం తప్పిపోతూ ఉంది, నా వల్ల కాదు అని చెప్పిందిట. అప్పుడు అగ్నిదేవుడు, ఓ గంగాదేవి, అలా అయితే నేను నీలో విడిచిన రేతస్సును నీవు వెంటనే హిమాచలము వద్ద ఉన్న ఒక పర్వతం మీద విడుము అని చెప్పారట. ఆ తరువాత గంగాదేవి అగ్నిదేవుడు చెప్పినట్లుగానే మహాదేవుని యొక్క రేతస్సును ఒక పర్వతం మీద విడిచిపెట్టిందిట. అప్పుడు ఆ పర్వతము మహాదేవుని రేతస్సు ప్రభావం వలన బంగారము, వెండి, రాగి, ఇనుము మొదలైన ఖనిజ సంపదలతో నిండిపోయిందిట. మహాదేవుని రేతస్సు పడిన చోట రెల్లు పొదలు దట్టంగా పెరిగాయట. ఆ రెల్లు పొదలలో నుండి ఒక కుమారుడు జన్మించారట. అది చూసిన దేవతలందరూ కూడా ఎంతో సంతోషించారట. ఆ కుమారునికి పాలు ఇచ్చి పెంచే బాధ్యతను కృత్తికలకు అప్పగించారట. దేవతల ఆజ్ఞను శిరసావహించిన కృత్తికలు ఆ బాలునికి పాలు ఇచ్చి పెంచారట. అందుకని ఆ బాలుడికి కార్తికేయుడు అనే పేరుతో పిలువబడ్డారట. ఇక గంగాదేవి గర్భము నుండి జారిపడ్డాడు కాబట్టి స్కందుడు అని కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పేరు వచ్చిందట. అలాగే కృత్తికలు ఆరుగురు కృత్తికలు ఒకే సమయంలో బాలునికి చలిబాలు ఇచ్చారు కాబట్టి ఆ బాలుడు ఒకేసారి 6 ముఖాలతో ఆ తల్లుల చనుబాలు తాగాడు. అందుకోసమని ఆ బాలుడికి షణ్ముఖుడు అని పేరు కూడా వచ్చిందిట. ఆ విధముగా కుమారస్వామి వారికి ఎలాగంటే కృత్తికల చేత పెంచబడినవాడు కాబట్టి కార్తికేయుడని, అలాగే గంగాదేవి గర్భం నుంచి జారిపడ్డాడు కాబట్టి స్కందుడు అని, అలాగే కృత్తికలు ఒకేసారి బాలునికి పాలు ఇవ్వబట్టి ఆయన 6 ముఖాలతో ఒకేసారి ఆ పాలు తాగబట్టి అందుకోసం ఆ బాలుడికి షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయట. ఆ తర్వాత ఆ కుమారుడు దేవసేనలకు సైన్యాధిపతిగా నియమించబడ్డారట. అసురులను కూడా జయించారుట. ఓ రామ, దీనినే కుమార సంభవము అని కూడా అంటారు అని విశ్వామిత్రుడు శ్రీరామునికి కుమారస్వామి జననం గురించి తెలిపారుట. ఎవరైనా గనక కుమారస్వామి జననం గురించి చూడాలి, పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే, అలాగే పార్వతీ పరమేశ్వరుల వివాహం గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక కుమార సంభవము అనే ఒక గ్రంథం చూస్తే మీకు అందులో చాలా వివరంగా ఉంటుంది. ఇక విశ్వామిత్రుడు రాముడికి కుమారస్వామి జననం గురించి చెప్పడంతో శ్రీమద్ రామాయణం బాలకాండ 37వ సర్గ సంపూర్ణమైంది. హరి ఓం తత్సత్.